ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో కొత్త రుచులను మీకు పరిచయం చేయడానికి మేము వచ్చేసాము. ఎక్కడికి వచ్చేసాం? రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంచిన వెలువచారు రెస్టారెంట్కి. మరి అక్కడ షెఫ్ని అడిగేద్దామా మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఈరోజు వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్కి ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారు? పన్నీర్ క్యాప్సికమ్ కాంబినేషన్లో మనం మీరు సౌత్ ఇండియన్ అంటే మనకి దగ్గర రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే టైప్లో మనం స్టార్టర్ కమ్ ఫ్రై టైప్లో మనం ఇంట్లో ఫ్రై చేసుకుంటాం కానీ పన్నీర్లో కూడా ఫ్రై ఎలా చేసుకోవచ్చు క్యాప్సికమ్ కాంబినేషన్లోనే ఈరోజు చేస్తామండి. పన్నీర్ క్యాప్సికమ్. ఓకే, సో కొత్త కాంబినేషన్ యాక్చువల్లీ. సో పండు గారు, పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై అన్నారు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసి. ఓకే అండి. పన్నీర్, క్యాప్సికమ్, ఆయిల్, గార్లిక్, జింజర్, ఆనియన్, లెమన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, చిల్లీ పౌడర్, వైట్ పెప్పర్, రెడ్ చిల్లీ, సాల్ట్, కొత్తిమీర, ధనియా పౌడర్. పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. పన్నీర్ మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇదే విధంగా క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుందాము. ఓకే, సో ఈ లోపల ఇక్కడ ఏమైనా ఆయిల్ వేసుకుందామా? కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మరి నైస్ చాప్ కాకుండా కొద్దిగా మీడియం పీస్. పన్నీర్ కంటే కూడా ఇంకొంచెం పెద్దగా దొరుకోవాలా, సేమ్ ఈక్వల్గా దొరుకోవాలా? మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకున్నాం. ఓకే, సో అలాగా మీడియం సైజ్లో కట్ చేసుకోవాలన్నమాట పన్నీర్. అంటే ఈ పన్నీర్ క్యాప్సికమ్ పల్లీ ఫ్రై అంటున్నారు కదా, మరి ఇది దేంట్లోకి సెట్ అవుతుంది? లైక్ రైస్లోకైనా బాగుంటుందండి, పుల్కా కానీ చపాతీ కానీ వీటిలో కూడా బాగానే ఉంటుంది. మనకి డ్రై టైప్లో మనకి ఫ్రై టైప్లో తీసుకునేటప్పుడు అయితే ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి ఆయిల్ కూడా వేడికిపోయింది. ఆల్రెడీ పన్నీర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం, అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. జీలకర్ర ఇలాంటివి వేయాల్సిన అవసరం లేదండి. దీనిలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వాడట్లేదు. కొద్దిగా నైస్గా చాప్ చేస్తున్నాం. అలాగే జింజర్ గార్లిక్ యూజ్ చేస్తున్నాము. ఆనియన్, కొద్దిగా జింజర్, ఓకే, కొద్దిగా గార్లిక్. ఎందుకు అలాగా నైస్ చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాము? యూజువల్లీ అయితే లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా ఎవ్రీ టైం. పేస్ట్ కన్నా కూడా మనకి దీనిలో క్యాప్సికమ్ కానీ పన్నీర్ కానీ చిన్న చిన్న స్కూప్స్ టైప్లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ పేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ కానీ చిన్న చిన్న చాప్ చేసుకొని వేసుకుని తింటున్నప్పుడు మనకి ఆ రైస్లో కలుపుకున్నప్పుడు ఆ రోటీలో కలుపుకున్న ఆ జింజర్ ఆ గార్లిక్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. అన్నిటికీ పేస్ట్ వాడుకున్నా కొన్ని వాటికి ఇలా చాప్ చేసుకుని వాడుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసేస్తున్నాం. పన్నీర్ మనకి ఇందులో యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే పన్నీర్ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే కనుక హార్డ్ అయిపోతుంది కాబట్టి క్యాప్సికమ్ మంచిగా ఫ్రై మగ్గిపోయేంత వరకు జస్ట్ మనం కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకొని ఏవైతే మన మసాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకుని, ఎందుకంటే మనం వేసిన మసాలాలు అన్నీ కూడా పన్నీర్కి అలాగే క్యాప్సికమ్ నీట్గా పట్టుకున్నంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ పన్నీర్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో పన్నీర్ క్యాప్సికమ్ కాంబినేషన్లో ఒక ఫ్రై, ఈ ఫ్రై లాగా చేసుకుంటే బాగుంటుందా ఆర్ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు? ఒకవేళ చేసుకుంటే ప్రాసెస్ ఇలానేనా లేకపోతే కొంచెం ఏదైనా ప్రాసెస్ మొత్తం మారుతుందండి. ఫ్రై కర్రీ లాగా చేసుకుంటే కనుక మనకి ముందుగానే మనం ఇది క్యాప్సికమ్ పచ్చి యాడ్ చేసుకున్నాం ఫ్రైకి, కానీ అది కర్రీకి కావాలనుకుంటే కనుక క్యాప్సికమ్ ఏదైతే కొద్దిగా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పన్నీర్ పచ్చిది అట్లాగే పెట్టుకొని మనం ఈ మసాలా యాడ్ చేసిందో మనం ఏదైతే పౌడర్ వాడుతున్నామో దీనిలో మనం పల్లీలో మనకి అది కొద్దిగా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీరా ఇవన్నీ వేసి పల్లీలతో పాటు లైట్గా ఫ్రై చేసి పేస్ట్ కొట్టి దీనిలో యాడ్ చేసుకొని తర్వాత మనం ఒక టమాటా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకొని తర్వాత ఆ విధంగా కర్రీ చేసుకోవాలి. అంటే ఆ ప్రాసెస్ అనేది టోటల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే,
చూసారా మనకి క్యాప్సికమ్ ఇలా ఈ విధంగా కాలుతుంది. అది ఎక్కువగా ఫ్రై అవటువంటి ఎక్కువగా రోస్ట్ అట్లా ఏం కాదు. ఓకే, అసలు ఏ వెజిటబుల్స్ కాంబినేషన్లో పన్నీర్ యాడ్ చేస్తే బాగుంటుంది? లైక్ ఇప్పుడు మనం ఒక ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాం, ఒక కూర చేస్తున్నాం కదా, అలాగే ఏ వెజిటబుల్స్ కాంబినేషన్లో పన్నీర్ యాడ్ చేస్తే బాగుంటుంది? పన్నీర్ అనేది చాలా వాటిలో తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం పన్నీర్ అనేది పొలోస్ కొడుతున్నప్పుడు కొన్ని కాంబినేషన్లో బాగుంటుంది, ఫ్రైలు కొడుతున్నప్పుడు కొన్ని. పన్నీర్ అనేది ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్లో కూడా మనకి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ కానివ్వండి, లేదా నార్త్ బీనీస్ కానీ, క్యారెట్ కానివ్వండి, ఇట్లాంటి వాటికి గోబీ కానీ ఇట్లాంటి దేనిలోనైనా యాడ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా మన సౌత్ ఇండియన్ స్టైల్లో దొరికే బెండకాయ కానీ, దొండకాయ కానీ వీటిలోకి అయితే మనకి ఆ పన్నీర్ అనేది కరెక్ట్గా సెట్ కాదు. మిగతా వాటిలోకి వాడుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ చేసేసేయచ్చు పన్నీర్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో సాల్ట్, చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకోకుండా జస్ట్ లైట్గా కొద్దిగా ధనియా పౌడర్, ఓకే, సాల్ట్, చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం మనము ఇందులో. సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పన్నీర్ అనేది క్యాప్సికమ్ వేసినప్పుడే కాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే యాడ్ చేసుకున్నామో అలా యాడ్ చేసుకోవాలి. ఆరియల్స్ పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి అది బాగోదు, టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. పల్లీని మనం పౌడర్ చేసి పెట్టుకున్నామని ఇంకా మనం చెప్పిన దీనిలో లైట్గా ఎక్కువగా ధనియాలు, కొద్దిగా లైట్ జీరా, అట్లాగే ధనియాలు, రెడ్ చిల్లీ, పల్లి మూడు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నామండి. దీనిలో కరివేపాకు మనం దీనిలో కరివేపాకు మనం యాడ్ చేసి కరివేపాకు మొత్తం డీప్ ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసిన కరివేపాకుని తీసి ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఏవైతే లీవ్స్ ఉంటాయో అవి దీనిలో కొద్దిగా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం. దీనిలో మనం చిల్లీ పౌడర్ ఎంత ఉన్నో దానికి త్రిబుల్ మనకి పల్లీ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి పల్లీలు అనేది మనకి అది తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ రావాలి కాబట్టి పల్లీ పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ధనియా, జీరా, రెడ్ చిల్లీస్, అలాగే పీనట్స్, కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఏం లేకుండా ఒక నాప్కిన్స్ కానీ ఒక పేపర్ కానీ తీసుకొని ఆయిల్ మొత్తం వచ్చేసిన తర్వాత దీన్ని వేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు చూసారా మనకి పన్నీరు ఓన్లీ గ్రేవీతో కానీ లేదంటే స్టార్టర్లే కాకుండా మన సౌత్ ఇండియన్ స్టైల్లో కూడా పన్నీర్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఉలోచార్లో ది బెస్ట్ ఐటమ్స్ వెజిటేరియన్లు కానీ, పన్నీర్లు కానీ, క్యాప్సికమ్లు కానీ చాలా స్టార్టర్లు కూడా ఉన్నాయి. అట్లాగే కర్రీస్ కానీ ఇలాంటి ఫ్రైలు కానీ స్పెసిఫిక్గా తాళీకి ఇట్లాంటి అంటే అనేక మంది ఇస్తాను. వీక్లీ వన్స్ కంపల్సరీ మెనూ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాం ఇక్కడ వస్తున్న అతిథుల కోసం. ఓకే, నైస్ నైస్, సూపర్. సో దీంట్లో మనం ఎక్స్ట్రా కూడా అంటే లైక్ ఇంట్లో దొరకనివి లేకపోతే బయట నుంచి స్పెషల్గా కొన్ని వేయాలి దీంట్లో అనేవి కూడా ఏమి యాడ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇంట్లో మనకి అన్నీ దొరికేవి, పీనట్స్ కానీ, జీరా, ధనియా, రెడ్ చిల్లీస్, ఆరెల్స్, కారం, ఉప్పు. సో ఇంతే యాడ్ చేసాం, దీంట్లో ఎక్స్ట్రాస్ కూడా ఏం యాడ్ చేయలేదు, ఎక్కువ మసాలాస్ యాడ్ చేయలేదు. అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసాం, వెరీ లిటిల్. ధనియా పౌడర్ అనేది దీంట్లో కంపల్సరీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ పీనట్స్ ధనియా లైట్గా ధనియా పౌడర్ వేసాను మనకు ఆ ఫ్లేవర్ కోసం లైట్గా దీనిలో, ఎందుకంటే స్పైసీ ఎక్కువైనా కానీ లేదంటే స్పైసీని అట్లాగే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ధనియా పౌడర్ మనకి దీనిలో. ఎందుకంటే మళ్ళీ అగైన్ ధనియా పౌడర్ దీనిలో వాడటం జరిగింది. ఓకే, మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఓకే, దీనిలో కొద్దిగా లెమన్ అండి, లెమన్ కూడా యాడ్ చేసుకుంటాం లైట్గా లెమన్. ఇది సౌత్ ఇండియన్ ఫుడ్ చేసినప్పుడు మనం ప్రతి దానిలో చింతపండు పులుసు అలాగే టమాటా వాడడం, లైట్గా ఆ పులుపు ఆ స్పైసీ ఉంటేనే మనం చేస్తున్న దానికి ఆ టేస్ట్ అనేది తీసుకొస్తుంది. కొన్నాట్లో లెమన్ వాడతాం, అలాగే కొన్నాట్లో టమాటా వాడతాం, కొన్నాట్లో చింతపండు పులుసు వాడతాం. మనం దీనిలో అయితే లెమన్ ఇచ్చేస్తాం. మనం వేసిన పల్లీ పౌడరు ఆ క్యాప్సికమ్ కానీ ఆ పన్నీర్ కానీ మంచిగా పట్టుకుంది మసాలా మొత్తం కూడా. మనం వేసి ఏదైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటామో ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరే దేనికి కరెక్ట్గా సరిపోయిందా లేదని చూసుకొని యాడ్ చేసుకుంటే కనుక మనం అనుకున్న టేస్ట్ 100% వస్తుంది. ఓకే, సూపర్బ్. సో ఐ గెస్ ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిపోయినట్టుంది కదా. ఫ్రై అయిపోయిందండి.
కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి తీసేసుకుందాం. ఓకే. ఓకే, సూపర్, నైస్. యా, పైన అగైన్ కొత్తిమీరతో గార్నిష్. ఆనియన్తో లైట్గా సలాడ్ చేసుకుందాం. దీనిలో కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, అలాగే లైట్గా చిల్లీ పౌడర్, కొద్దిగా లెమన్, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. పల్లీ పన్నీర్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ష్యూర్, చూసేసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో. మరి టేస్ట్ నేను చూసి చెప్తాను ఎలా ఉందో ఏంటో. 100% బాగుంటుంది, ఎందుకంటే గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి. నైస్. పన్నీర్ అనేది హార్డ్ అవ్వలేదు, సాఫ్ట్గా అలాగే ఉంది. అలాగే మనం ఏదైతే వేసామో ఆ పీనట్, పల్లీల ఫ్రై చేసుకొని చక్కగా పొడి చేసి ఏదైతే వేసామో ఆ టేస్ట్ మటుకు అమోఘంగా ఉంది, చాలా బాగుంది. లైక్ ఆ క్యాప్సికమ్ కానీ పన్నీర్ కానీ మంచిగా ఫ్రై అయ్యి ఆ పీనట్ పొడి దానికి పట్టుకొని సూపర్ ఉంది. సో ఆఫ్ కోర్స్ ఇది దేంట్లోకైనా సరే చల్తా, లైక్ రైస్ ఆర్ రోటీస్, చపాతీస్, ఎలా అయినా దేంట్లోకైనా బాగుంటుంది. చాలా చాలా బాగుంది, మంచిగా స్పైసీగా పుల్లగా. వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి. పండుగరు చాలా బాగా చేశారండి, సూపర్, కొత్తగా ఉంది, మంచి టేస్ట్ ఇచ్చారు.